నా గొంతు గుండె బరువుతో నిండిపోయింది, తట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున. నేను ఈ రోజు కోరుకుంటున్నాను, నేను రెల్లి కులస్తున్నామ్మా. ఈ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తాను, మీ బాధని నేను ఎవరెవరో ఏదో ఒకళ్ళు ఉంటారమ్మా, నేను గర్వంగా చెప్పుకుంటాను ఈ రోజు నుంచి. ఒకటి నన్ను కాపు అంటారు, ఇంకొక బలిజ అంటారు. నాకు హిందూ వండొచ్చు కాదు కానీ మతం తెలియదు. నేను ఈ రోజు నేను చెప్తానమ్మా, నేను రెల్లి కులస్తుండే. ఏ కులాలైతే అణగారిపై నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయో, అణగారిన కులాల్లోనే అణగారిన కులం మన రెల్లి కులం. మీకు కానుక జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా రెల్లి కులం తరఫున ఎక్కడ ఏ సందర్భం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని, ఆయన యొక్క ఆశయాన్ని అర్థం చేసుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ జనసేన పార్టీ తరఫున రెల్లి కులానికి చెందినటువంటి ఒక మహిళలకు అవకాశం కల్పించడం మేమందరం కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.